మన అమ్మాయి ఛానల్. ఈరోజు మన ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా సొరకాయ పప్పు ఎలా చేసుకోవాలో అయితే చూద్దాము. సొరకాయ పప్పే కదా అని సమ్ముకోవచ్చు, కానీ చిన్న చిన్న టిప్స్ వల్ల ఈ సొరకాయ పప్పు అనేది బెస్ట్ టేస్ట్ అనేది మీకైతే చూపించబోతున్నాను. చూడటానికి సింపుల్ గానే ఉంటుంది, కానీ తిన్నాక రుచి మాత్రం సూపర్ అని చెప్తారు. దీనికోసం నేను లేతగా ఉన్న ఒక సొరకాయనైతే తీసుకున్నాను. ఈ సొరకాయలో లోపల పిక్కలు ఉన్న వాడిపున్న అంత రుచి అయితే రాదు. ఈ సొరకాయలో హాఫ్ మాత్రమే కట్ చేసుకొని తీసుకుంటున్నాను. దాని మీద పొట్టి తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీకు సరిపడినట్టు ఒక బౌల్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్, ఒక స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, అందులోని వెల్లుల్లి ఒకసారి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్, ఫ్రెష్గా ఉన్న 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆల్రెడీ సొరకాయ ముక్కలు పక్కన పెట్టాం కదా, అవి కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ బదులు ఉప్పు గడ్డలు వాడుతున్నాను. అవి వేసుకొని మొత్తం అంతా ఒకసారి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2-3 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి మొత్తం అంతా కలుపుకోవాలి. నేను ముందుగా నానబెట్టిన పెసరపప్పుని బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్నాను. ఇలా ముందుగా నానబెట్టడం వల్ల పప్పు అనేది బాగా ఉడుకుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి అయితే కలుపుకోండి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేన దాకా కలుపుకోవాలి. ఇక్కడ మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఈ సొరకాయ పప్పుకి మరింత టేస్ట్ని ఇచ్చే సీక్రెట్ రెసిపీ మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, 4-5 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, 1/2 టీ స్పూను జీలకర్ర, ఒక 3-4 ఎండుమిర్చి వేసుకొని అదంతా బాగా మిక్సీ పట్టాలి. ఇది కొంచెం మరి పేస్ట్లా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టు కచ్చా బచ్చాక మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సొరకాయ పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ని అయితే ఇస్తుంది. ఇలాగే కాకుండా దీనిని కొంచెం సాల్ట్ని వేసుకొని వేడి వేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. అంతే కదండి, ఇవి దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కామెంట్ కూడా చేస్తారు. ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి. కొంచెం వాటర్ ఉందని మళ్ళీ మంట పెట్టాను. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తుతోటైనా గరిటెతోటైనా బాగా మ్యాష్ చేసుకొని ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్, 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసాం కదా కొబ్బరి పౌడర్ని, ఇలా వేసుకొని అయితే వేయించుకోవాలి. ఇందులో వేసిన వెంటనే ఆ స్మెల్ అనేది మంచి వాసన వస్తుంది. దీనిని ఒకసారి అయితే కలుపుకోండి. అలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగా వేగింది. ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోండి. ఇది మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే. ఈ రెసిపీని ఇలా బాగా కలుపుకున్న తరువాత దీనిని పప్పులో వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. అలాగే మొత్తం అంతా కలిసినంత వరకు కలుపుకుంటూ మంచి రుచికరమైన సొరకాయ కొబ్బరి పప్పు అనేది చేసుకోవచ్చు. ఇలా బాగా కలిసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటె పెట్టి మొత్తం అంతా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్టు సొరకాయ పప్పు అనేది మరీ పల్చగా కాకుండా టైట్గా కాకుండా ఇలా చేసుకుంటే కలుపుకోవటానికి చాలా బాగుంటుంది. ఈ వేసవిలో ఎక్కువ మసాలాలు వాడలేం కదా, అందుకని హెల్దీగా పెసరపప్పుతో ఈ సింపుల్ రెసిపీని అయితే ట్రై చేశాను. ఈ సింపుల్ రెసిపీ బ్యాచిలర్స్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటివి మీకు రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
మీకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఈ వీడియోస్కి నాకు సపోర్ట్ ఇస్తారని, మీ సపోర్ట్ వల్లనే నేనైతే ఈ వీడియో చేయగలుగుతాను. అయినా మీకు ఒక విషయం చెప్పనా, ఏదైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయకపోతే నాకేం అర్థం అవ్వదు కదా. ప్లీజ్ కామెంట్ చేయండి.